తులారాశి అమ్మాయిక తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? తులారాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే తులారాశి వారికి ముఖ్యంగా వ్యక్తుల యొక్క సహకారం లేకుండానే పనిని నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. అయినప్పటికీ కూడా ఆకస్మికంగా వ్యక్తుల యొక్క సహకారం లభ్యమవ్వడం, అలాగే ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో పాటుగా ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క సహకారం, తోబుట్టుల యొక్క సహకారం లభ్యమవడం, అనుకున్న పని అనుకున్న సమయంలో పూర్తి చేసుకోవడానికి విశేషంగా కృషి చేయడం, శక్తి సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి మీరు మంచిగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా లోన్లకు సంబంధించిన విషయంలో ఎక్కువ ఎమోషన్స్, అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కానీ గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా జాగ్రత్తలు పడుతూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది కనబడుతుంది. వృశ్చిక రాశి మైక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశి వారి విషయంలో ఆర్థిక సంబంధమైన విషయాల కొరకు ఆలోచనలు చేస్తారు. ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా మీ యొక్క వ్యక్తిగత విషయాల్లో కావచ్చు, మీ ఆరోగ్య సంబంధమైన విషయాల్లోనూ, అలాగే సంతాన వర్గానికి సంబంధించిన విషయాలు, స్థిరాస్తులు, పెట్టుబడులు మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో ధనాన్ని ఖర్చు పెట్టుకునే అవకాశం, తండ్రితర బంధువులతో చర్చలు జరపడం, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, అలాగే వృత్తిపరంగా వ్యక్తుల యొక్క సహకారం మీరు ఆశించిన స్థాయిలో ఉండే విషయంలో కొంత మధ్యవర్తుల వల్ల కావచ్చు, ఇతరుల వల్ల కావచ్చు, ఆ సహకారం అనేది ఆశించిన స్థాయిలో లేకుండా కొంత అపార్థాలకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కనుక పై అధికారుల యొక్క సహకారాన్ని కోరుకున్నప్పుడు వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ మీరే డైరెక్ట్గా అప్రోచ్ అయ్యి మీకు కావాల్సిన సలహా సహకారాన్ని కోరుకున్నది తీసుకోవడం చాలా వరకు మీకు మంచిది. ధనస్సు రాశి అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి వారికి వ్యక్తిగత ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. ఆర్థిక విషయాలు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళకపోవడం వల్ల కూడా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. ముఖ్యంగా స్థిరాస్తుల్ని పెంపొందించుకోవడానికి, సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు మీరు ప్రయత్నం చేస్తారు. వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ సంతాన వర్గంతో కావచ్చు, గృహ వాతావరణం కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. మానసిక ప్రశాంతత తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కనుక గృహ వాతావరణాన్ని వీలైనంతవరకు సరిచేసుకోవడం, కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడం, ముఖ్యంగా మీ కుటుంబంలోని పెద్దలు కావచ్చు, లేకపోతే మీరు వృత్తి చేసే ప్రదేశంలో పై అధికారులు కావచ్చు, మీ సంతాన వర్గం, మీ ఆత్మీయులైన వ్యక్తులు ఎవరితో కూడా విభేదాలకి లోను కాకుండా, అపార్థాలకి లోను కాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకెళ్ళి మంచి ఫలితాలు సాధించాలి.